అబ్బా అన్నలు ఏం ప్లానే తులసి వనంలో గంజాయి మొక్క అన్నట్టు పసుపు తోటల గంజాయి వనం బలే పెంచిండ్రు కదా. అందరూ రైతులు అంతర పంటల కింద ఏవేవో పంటలు పండిస్తా అంటే మీరేసే అంతర పంట గిదా. పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగినట్టే ఉన్నది పోన్రి. ఇట్లా ఏత్తే దొరకమనుకున్నారో దొరకలేమనుకున్నారో గాని డిటిఎఫ్ వికారాబాద్ టీం ఎస్హెచ్ఓ తాండూరు టీం కు అడ్డంగా దొరికిండ్రు. తండ్రి ఎర్రొల్ల పెంటయ్య, కొడుకు ఎర్రొల్ల ప్రభాకరట. అంటే అయ్య కొడుకులు చేసిన ఉద్దారకం అన్నట్టు గిది. వికారాబాద్ జిల్లా కొట్పల్లి మండలం బర్వాదూరట ఇల్లది. గుట్టు సప్పుడు కాకుండా గంజాయి వండించి అమ్మి ఎంజాయ్ చేస్తున్నారట తండ్రి కొడుకులు. మరి ఎన్నేండ్ల వట్టి నడుస్తాందో గంజాయి పంట తీసుడు ఎవ్వలకు తెలవకుంటుంటదా, పక్క చేనోళ్ళు ఎప్పకుంటుంటారా? అట్లా మత్లా వంది వాసన పట్టినట్టే అచ్చి పసుపు తోట నడిబిట్ల నాటిన 108 గంజాయి చెట్లను పట్ట వీకి సంచులు నింపిండ్రు. అగో ఆ సంచుల ముంగట కూసున్నోడేనట కొడుకు, తండ్రేమో పరారీలు ఉన్నాడట. ఇదే కాదు కిలన్నర ఎండబెట్టిన గంజాయిని కూడా పట్టుకున్నారట. ఇగో ఇనుండ్రి. మేము బార్వాద్ విలేజ్ ఆఫ్ కోట్పల్లి మండలంలో ఒక రైతు పొలంలో గాంజా మొక్కలు పెంచుతున్నారు, అంతర పంట సాగు కిందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో 108 గాంజా మొక్కలు దొరికినాయి. వాటిని అన్నిటి ఏంటంటే రూట్స్తో సహా పెగ్లింగ్ చేసేసి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఏంటంటే స్పాట్లో ఎర్రొల్ల ప్రభాకరుని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫాదర్ ఎర్రొల్ల పెంట అయిన పర్సన్ ప్రెసెంట్ అబ్స్టాండింగ్ ఉన్నాడు. అతని త్వరలో అతను కూడా అరెస్ట్ చేస్తాము. బంతి చేన్లు గంజాయి చేన్లు ఒక్క నమూను ఉంటాయి కాబట్టి ఇసొంటి గలీజు పంటలు వండించిన చాలా మందికి అది గంజాయి పంటనని తెలియదుల్లా. అందుకే ఇసొంటోళ్ళ ఆటలు ఇగో ఇట్లా సాగుతున్నాయి. అందుకే గంజాయి పంట వండించుడైనా అమ్ముడైనా చట్టరీత్యా నేరం కాబట్టి ఏడెవ్వలు ఇసొంటి పంటేసినట్టు అనుమానం ఉన్నా మాకు చెప్పాలి అంటున్నారు అధికారులు. అట్లా చెప్పినోళ్ళ పేర్లు బయటికేం చెప్పరట. మరిగా మీకు తెలిసిన కాడ ఇసొంటి గలీజ్ ఏదన్నుంటే పోలీసోళ్లకు చెప్పి సమాజాన్ని కాపాడాలని మా జోర్దార్ వార్తల తరపున కూడా కోరుకుంటున్నాం.